అంటే నా ఇంటి వారి రక్షణ కోసం అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున నీ ఇంటి వారి రక్షణ కోసం నువ్వు ఏం కష్టపడుతున్నావు? ఎంత కష్టపడుతున్నావు? ఎంత ప్రయాసపడుతున్నావు? ఎంతగా నీ ఇంటి వారు రక్షించబడాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు? ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత కన్నీరు విడుస్తున్నావు? ఎంతగా మోకరిస్తున్నావు? ఎంతగా ఆయన సన్నిధిలో గోజారుకోగలుగుతున్నావు? ఎంతగా ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నావు? సంపాదన సంపాదన సంపాదన. భార్యని పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు, ఏమండి ఏం పట్టించుకోడు, ఏం అవసరం లే. సంపాదన 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 సంపాదన. ఒక పక్కేమో కనపడే సంపాదన, ఇంకొక పక్కేమో కనపడని సంపాదన. ఆన్లైన్ ఆన్లైన్ ఏమది? ఆన్లైన్ చెప్పొచ్చుగా. ఆన్లైన్ సంపాదన అంట ఈ మధ్య కొత్తగా వచ్చింది. ఆన్లైన్ బిజినెస్. ఇంట్లోనే ఉండే నొక్కుంటా ఉండే ఏమంటే సంపాదన సంపాదన సంపాదన. ఇంకొంతమంది ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయారు. అర్థమవుతుందా? 10,000 పోగొట్టుకుని ఉన్నారు, ఏమంటే 2 లక్షలు 5 లక్షలు పోగొట్టుకుని ఉన్నారు ఇక్కడే. ఆ మధ్య ఎవరన్నారు ₹1,00,00,000 అన్నా అని. నాకే ఒక రకంగా అనిపించే, ₹1,00,00,000 ఎట్టాడాడు వాడు అని. ఆన్లైన్ గేమ్ ₹1,00,00,000 అండి. ఒక ₹1,000 పోయింది, నోరు మూసుకోండొచ్చు కదా. సరే 10,000 పోయింది, నోరు మూసుకోండొచ్చు కదా. సరే ₹1,00,000 పోయింది, నోరు మూసుకోండొచ్చు కదా. ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది. ఆడి 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 70-80 లక్షలు ₹1,00,00,000 పోగొట్టుకున్నారండి. సంపాదన దాని మీద పడి ప్రియమైన వాళ్ళరా ఆస్తికి కర్తలుగా చెయ్యాలి, నేను కాదనట్లే. అదే సమయంలో నీ కుటుంబం రక్షణ కోసం నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా? ఒక రోజులు ఉపవాసం ఉందాం, 2 రోజులు ఉపవాసం ఉందాం, 2 గంటలు మోకరించి ప్రార్థన చేద్దాం. రోజు చేసే బిజినెస్ మామూలే కదా ఇది. ఈరోజు ఫోన్ ఆపేస్తే శుభ్రంగా ప్రార్థన చేసుకుందాం అన్న ఆ మనసు నీకు రాగలుగుతుందా? నీ కుటుంబం రక్షించబడాలని అన్నా, మా కుటుంబం అంతా రక్షించబడాలన్నా, అంతా రక్షించబడేటట్టుగా ప్రార్థన చేయండి అన్నా. మంచిదే, రాసిస్తున్నావు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు కాదన్నట్లే. నువ్వెంత ప్రయాసపడుతున్నావు? నోవాహు ఎంత ప్రయాసపడు తన కుటుంబం యొక్క రక్షణ కోసం, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను చెప్పరేమండి ఒక్కడే కష్టపడి, ఒక్కడే ప్రయాసపడి, ఒక్కడే చెమట గార్చాడు. ప్రియమైన వాళ్ళరా దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. నువ్వు వస్తున్నావు మంచిదే కాదన్నట్లే, నీతోనే పోకూడదు. అర్థమవుతుందా? పిల్లలకి ఏం చేయాలి? ఆస్తి చెప్పండి, సంపాదించి పెట్టాలా. రక్షణ అనే ఆస్తి సంపాదించి పెట్టాలా. ప్రార్థన అనే ఆస్తి సంపాదించి పెట్టాలి. భక్తి అనే ఆస్తి సంపాదించి పెట్టాలి. నీతోనే భక్తి పోకూడదు, నీతోనే భక్తి భావం అయిపోకూడదు, నీతోనే రక్షణ ఆ ఇంట్లో ఆగిపోకూడదు, నీతోనే మీ ఇంట్లో రక్షణ ఆగిపోకూడదు. అర్థమవుతుందా? మా తాతగారి గురించి నేను చెప్పగలను. మేము వచ్చినా రాకపోయినా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఏమండి ఒక పక్క బైబుల్ చదువుతా, ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. సాయంత్రం అయితే మమ్మల్ని ఎట్లయినా సరే కూర్చోబెట్టాలని ₹1 ఇస్తా, ₹2 ఇస్తా, నాతో కూర్చోండి అని మా తమ్ముడిని నన్ను ఏమండి చెరుపక్కన కూర్చోబెట్టుకొని స్తోత్రం 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 చెప్పండి అంటా ఏమండి అలా అంటానే ఉండనంటే ఆయన ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఆయనతో బోలాది. మా తాతగారిని రక్షించిన దేవుడు నన్ను రక్షించాడు. నన్ను రక్షించిన దేవుడు మా తమ్ముడు కుటుంబాన్ని రక్షించాడు. అర్థమవుతుందా? ఒకరితో ఆగిపోకూడదు, రక్షణ ఒకరితో ఆగిపోకూడదు. బైబిల్లో మీరు 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం. ఎవరు చదువుతారు? చదవండి. ఏం తెలిసిన విత్తనములు గల ఫలములిచ్చు చెట్లు అనే మాట చదవండి. అది వచనం ఎక్కడ చెప్పు గట్టిగా.
ఒకటి 11 చూడండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఆ మాట చూడండి. తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక. దేవుడు చూడండి పలికినప్పుడే తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు. దేవుడు పలికేటప్పుడు చెప్పేసాడు, ఏమో తెలుసునా, నువ్వు ఫలమిచ్చుదువు గాక కాదు, ఫలమిస్తే అంతే సంగతులు అయిపోయింది. అయితే దేవుడు చూడండి తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలము వృక్షములు. వృక్షం ఉందనుకోండి, ఈ వృక్షము ఏ ఫలం ఇవ్వాలి అంటే తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలం ఇవ్వాలి. ఇది ఎందుకని? అది విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షం అయితే దాని విత్తనం ఇప్పటిదాకా ఉంటుంది. ఇప్పుడు కాదు, మనం పోయినా, మన కాలం అయిపోయినా భూమి అంతరించిపోయేదాకా ఉంటుంది. ఎందుకని? విత్తనం వస్తూ ఉంది. అందుకని కొంతమంది చూడండి సీడ్స్ని, ఆ విత్తనాలు జాగ్రత్త చేసి పెడతారు. ఇవి దొరకవు, వచ్చే రోజుల్లో రాబోయే రోజులకి దొరకవు అని అవి విత్తనాలు జాగ్రత్త చేసి పెడతా ఉంటారు. దేవుడు కూడా చూడండి అక్కడ విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించునుగాక అన్నాడు. విత్తనములు గల ఫలవృక్షములు లేకపోతే ఈ రోజున అరటి పండు మనకు తెలుసుద్దా? సీతాఫలం మనకు తెలుసుద్దా? మామిడికాయ మనకు తెలుసుద్దా? ఏ చెట్టు మనకు తెలుసుద్దండి? అదేవిధంగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నీలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షముగా ఉందువు గాక. హల్లెలూయా. నీలో నుంచి విత్తనం రావాలి. అర్థమవుతుందా? వారు ఎలా ఉండాలి? విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షాలు ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలి? విత్తనం 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 అలాగ వస్తూనే ఉండాలి. ప్రియమైన వాళ్ళ అందుకని మీరు చూడండి, మనోళ్ళు సంతానం కావాలన్నా ప్రార్థన చేయండి అని అన్నప్పుడు ఆడపిల్లలు కోరుకుంటారా, మగపిల్లలు కోరుకుంటాడా? ఎందుకని? వంశోద్ధారకుడు కావాలంట అయ్యగారికి. ఎవరో వంశాన్ని ఉద్ధరించేవాడు కావాలంట. అర్థమైందా? మరి లోక సంబంధంగా నువ్వు అది కోరుకున్నప్పుడు ఆత్మ సంబంధంగా నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడిందా? వాళ్ళ ద్వారా నీ పిల్లల ద్వారా వాళ్ళ పిల్లలు రక్షించబడుతున్నారా? వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలు, వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలు, వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలు, ఇలా వస్తూనే ఉండాలి. విత్తనములు గల ఫలవృక్షములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అది కోరుకుంటాడు. ప్రియమైన వాళ్ళ మన వ్యక్తిగత జీవితంలో ఆత్మ సంబంధంగా నువ్వు మాత్రమే మందిరానికి వస్తా, సుత్తి స్తోత్రం నీతో ఆగిపోకూడదు. నీ ద్వారా నీ పిల్లలు రావాలి, వారి ద్వారా వాళ్ళ పిల్లలు రావాలి, వారి ద్వారా వాళ్ళ పిల్లలు, వారి ద్వారా వాళ్ళ పిల్లలు. భూమి ఉన్నంత వరకు, యేసుప్రభు రాకడ ఆలస్యమైనంత వరకు ఏమంటే విత్తనం వస్తానే ఉండాలి, విత్తనం ఉండాలి. ఆ ఆస్తి నువ్వు సంపాదించి పెట్టాలి. లోక సంబంధమైన ఆస్తి ఓకే, ఆయన కాదన్నట్లే. 4 ఎకరాలు ఉంది, 4 ఇళ్ళు ఉన్నాయి, 4 ఫ్లాట్లు ఉన్నాయి, మంచిదే కాదన్నట్లే. మరి వాళ్ళని రక్షణలోకి నడిపించావా? దాన్ని గుర్తెరుగుదువు గాక. అట్టి కృప నా ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మోషే దేవుడు అతనితో మాట్లాడాడు. మోషే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను పంపిస్తా ఉన్నాను, నీ ద్వారా ఈ కార్యం చేస్తా ఉన్నాను అని అంటే ఆ మాటలు పోయి వాళ్ళ మామకు చెప్పాడు. వాళ్ళ మామకు చెప్పిన తర్వాత ఆయన ఒక్కడే పోయాడా లేదా భార్య పిల్లలు తీసుకుపోయాడా? చదవండి, బైబిల్ చూడండి నిర్గమాకాండం 4:18 చూడండి. అటు తరువాత మోషే బయలుదేరి వెళ్ళి నీ సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న పోయి అనెను యెహోవా.
చెప్పగా ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఎవరెవరిని తీసుకుపోయాడంట? చెప్పండి గట్టిగా. మాట్లాడింది ఎవరితో? దేవుడు మాట్లాడింది ఎవరితో చెప్పొచ్చుగా. మోషేతో మాట్లాడితే మోషే ఒక్కడే పోయాడా? ఏం చేశాడంట? తన భార్యని తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని పోయాడు. ఏం మామే కదా, మామగారే కదా, పిల్లనిచ్చిన మామే కదా. ఆడు వదిలిపెట్టిపోయాడా? ఏమండి వదిలిపెట్టిపోయాడా? జాగ్రత్త ప్రియమైన అన్నారా. మీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తుపెట్టుకోండి. లోక సంబంధంగా ఎంతగైతే ఆస్తికి కర్తలుగా చేయాలనుకుంటుంటారో ఆత్మ సంబంధంగా అంతగా మించి ప్రయాసపడుదురుగాక. హల్లెలూయా. ఏమండి మోషేని రమ్మంటే అరే నాకు ఆడ ఎట్లుంటుందో, ఆ బాధలు ఎట్లుంటాయో, వేదనలు ఎట్లుంటాయో, ఏమవుతుందో ఏమో నాకే తెలియదురా బాబు, మీరు ఇక్కడ ఉండండిరా, నేను పోయేస్తానన్నాడా? మనమేం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఆ పడే బాధ ఏదైనా నక్కన పడేది చాలు, వీళ్ళు ఎందుకు మళ్ళీ ఇక్కడ ఉండమని పోతాం. అవునా కదా? అయితే ఆయన అట్లా వదిలిపెట్ల, అందరినీ తీసుకుపోయి తనతోనే తీసుకుపోయాడు. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ జీవితం రాగలగాలి, నీ కుటుంబం రాగలగాలి, నీవు రాగలగాలి. నీవు, నీ భార్య, నీ పిల్లలు, ఆ పిల్లలు అందరూ మందిరంలో కనిపించదురుగాక. అందుకోసం నువ్వు ప్రయాసపడదువుగాక, అందుకోసం నువ్వు కష్టపడదువుగాక, అందుకోసం కన్నీరు విడుచుదువుగాక. హల్లెలూయా. నీ వంతు నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రయాసపడాలి ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఆస్తికి కర్తలుగా మారుతారు పిల్లలు, ఆస్తికి కర్తలుగా మారుతారు. అలాంటి తండ్రులుగా నా దేవుడు ఒక్కొక్కరిని తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. మీరెవరంట? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులను నెరిగి ఉంటే మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులు ఇచ్చును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, 2వ అధ్యాయం 2వ కీర్తన 8వ చరణం. 2వ కీర్తన 8వ చరణం. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను. హల్లెలూయా. మనం ఏం అడగాలి ఇప్పుడు చెప్పండి? నువ్వేం అడగాలి? గట్టిగా చెప్పండి. నువ్వేం అడగాలి? నన్ను అడుగు అంటున్నాడు. నన్ను అడుగు ఏమని? నా భార్యను రక్షించు, నా భర్తను రక్షించు, నా పిల్లలను రక్షించు, నువ్వు నా తోటి వారిని రక్షించు. అందరిని అడుగుతా ఉండు, నేను నీకు ఇస్తా ఉంటా. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం అందరం అడుగుతానే ఉన్నాం, దేవుడు తీసుకొని వస్తానే ఉన్నాడు. దేవుడు ఇస్తానే ఉన్నాడా లేదా? చెప్పరేమండి. క్రొత్త దేవుడు వారం తీసుకొని వస్తానే ఉన్నాడు. ఈరోజే మేము క్రొత్తగా వచ్చామని వాళ్ళు చేతులు ఎత్తండి. ఈరోజే మేము క్రొత్తగా వచ్చామని పూర్తిగా ఎత్తండి. అదిగో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ ఒక అక్క ఉంది. దేవుడు ఒక్కరు తీసుకొని వస్తూనే ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందుకని నీ జీవితంలో నువ్వు అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఆయన్ని బైబిల్ ఉంది కదా, విశ్రమింపనీయకుడి. ఆయన్ని విశ్రమింపనీయకుడి. అర్థమవుతుందా? ఆయన విశ్రమింపనీయకుండా మనం అడగతానే ఉండాలి, బ్రతిమలాడుకుంటాను. ఆయన పాదాలు పట్టుకొని ఏమంటే బ్రతిమలాడుకుంటానే ఉండాలి. హల్లెలూయా. నా దేవుడు ఇచ్చును గాక. ఇంతకు 1000 రెట్లు ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. రాబోయే రోజుల్లో నా దేవుడు గొప్ప కార్యం చేయును గాక. తండ్రి ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏంటి? జాలి పడతాడు, విచారిస్తాడు, భారము బాధ్యత కలిగి ఉంటాడు, నీ గురించి పట్టించుకుంటా ఉంటాడు, నీ అవసరతలన్నీ తీరుస్తాడు. హల్లెలూయా. తర్వాత 2వ మాట ప్రియమైన వాళ్ళ, ఆయన నిన్ను గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? ఆస్తికి కర్తలుగా మారుస్తాడు. మీరు గమనించండి, యేసు ప్రభు లోకానికి వచ్చి రక్తాన్ని గార్చి మనకు రక్షణ ఇవ్వడమే
ఆయన పని ఇక నా పని అయిపోయింది అని వదిలేశాడా? ఏమన్నాడు? నేను వెళ్ళడం మంచిది అన్నాడు. ఎందుకయ్యా? నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు అన్నాడు. ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తున్నాడు. ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు తెలిసిన? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా నేను వస్తాను, మీరు నాతో కూడా ఉండేటట్లుగా నేను మిమ్మల్ని తీసుకుపోతాను. మనకు అక్కడ నిత్యమైన స్వాస్థ్యం రెడీ చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన పిల్లలంగా ఉన్న మనకి నిత్య స్వాస్థ్యం రెడీ చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఒకసారి గమనించండి. కనుక దాన్ని గుర్తెరుగుదుముగాక. ఈ ఆశీర్వాదాలు నిత్యముగా అనుభవించడానికి ప్రభు చేయునుగాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణం అందరూ ఆకాశపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రేమించిన తండ్రి, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై ఉందురు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్షణం కాస్త పెదాలు ఇప్పొచ్చు కదా? పెదాలు విప్పి మౌనంగా కాకుండా ప్రభు నా ఎదుటే నిలిచి ఉన్నాడు అనే విశ్వాసంతో, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని తెలియజేయబడిన మాటను బట్టి ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా నా తండ్రి. పిలవండి, అందరూ పిలవండి. పరలోకమందున నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నిన్ను ఆదరించునుగాక, నిన్ను ఓదార్చునుగాక, విచారించునుగాక, నిన్ను పట్టించుకొనుగాక, నీ అవసరాలన్నీ తీర్చునుగాక. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా పట్టించుకున్న నా యేసయ్యను పట్టించుకొనుగాక. పరలోకమందున్న తండ్రి నీ మీద భారము బాధ్యత కలిగి ఉండునుగాక. ఆయన భారము బాధ్యత కలిగి ఉండి ఆయన పొదువులన్నీ తీర్చునుగాక. ప్రతి అవసరత తీర్చునుగాక. మీ ప్రతి అవసరత తీర్చునుగాక. మీ ప్రతి అవసరత తీర్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ గద్దింపు నీకు మేలుకరంగానే, దీవెనకరంగానే, ఆశీర్వాదకరంగానే ఉంటుంది. నీకు ఎప్పుడది కీడు చేయదు. ఆయన గద్దింపుకు నువ్వు విసుక్కోకు, ఆయన గద్దింపుకు లోబడు. ఆయన బుద్ధి చెప్పినప్పుడు నువ్వు విను. నా దేవుడు సమస్త మేలుకరంగా చేయునుగాక, సమస్త మేలుకరంగా చేయునుగాక, సమస్తం ఆశీర్వాదకరంగా మార్చునుగాక. తనకిష్టుడైన కుమారుణ్ణే గద్దిస్తాడు తండ్రి. తనకిష్టమైన వారినే గద్దిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా దేవుడు తాను ప్రేమించు వారినే గద్దిస్తాడు. ఆయనను ప్రేమిస్తూ ఉంటే గద్దిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా?
తండ్రి ఆస్తికి కర్తలుగా చేస్తారు. ఆయనను మనలందరినీ ఆస్తికి కర్తలుగా చేయును గాక. లోక సంబంధంగా ఆస్తికి కర్తలుగా చేయును గాక. పర సంబంధంగా ఆస్తికి కర్తలుగా చేయును గాక. పర సంబంధంగా ఆస్తికి కర్తలుగా చేయును గాక. అందరం ఆకాశపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? సర్వాధికారి మహాగణుడవైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. దయగలిగిన యేసయ్య, గత కాలమంతా కూడా కృపగలిగిన ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో దాచి కాపాడి క్షేమాన్నిచ్చారు. ఈ దుర్దినాలు చెడు కాలంలో తండ్రి నీకు స్తోత్రం. మీరు మాకు చాలిన తండ్రిగా ఉండి ప్రభా నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం. కనుపాప వలె కాపాడుతూ నడిపించుచున్న నీ కృపను బట్టి మరొకసారి నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మొదటి ఆరాధన అంతటిని మహిమకరంగా జరిగించారు. ఈ రెండవ ఆరాధనను కూడా ప్రభా మీ ఏర్పాటులో మీ చిత్తములో ఉన్నటువంటి ప్రజలందరినీ నడిపించి తండ్రి, పాటల ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు తండ్రి. సజీవ సాక్ష్యముల ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు. ఆత్మారాధనలో కూడా మా మధ్యలోనికి దిగివచ్చి తండ్రి, ఒక్కొక్కరిని బలమైనటువంటి మీ ఆత్మతో నింపి ఆనందింప చేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యమైన దేవునిగా మీరు మా మధ్యలోనికి దిగివచ్చి మీరు మాతో ముచ్చటించిన ప్రతి వాక్కును బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరలోకమందున మా తండ్రి అను లేఖనములో నుండి ప్రభా ఈ ఉదయకాల వేళలో మధ్యాహ్న వేళలో మీరు మాతో ముచ్చటిస్తూ వచ్చారు నాయన. అందును బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. మీరు మాకు తండ్రివై ఉంటారని, మేము మీకు కుమారులము కుమార్తెలమై ఉంటామని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండునని తండ్రి లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. భూలోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులు చెడ్డవారైనప్పటికీ తన పిల్లలకు మంచి ఈవులను ఆశించుచున్నట్లుగా లేఖనాలు తెలియచేయుచున్నవి. పరలోకపు తండ్రివైనటువంటి మీరు మంచి తండ్రివై ఉన్నారు, మంచి దేవుడివై ఉన్నారు కనుక మా కొరకు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తానని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయనా. తండ్రి తన కుమారులు ఎల్ల జాలి పడినట్లుగా మీరు మా యందు జాలి చూపించాలని ప్రభా అయ్యా ఉద్దేశించి యొక్క దినకాలం మీరు మాతో ముచ్చటించారు తండ్రి. నీకు స్తోత్రం. దైనందిన కుటుంబ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం. మీరు యొక్క జాలిని పొందుకోలేక, మీ యొక్క ప్రేమను పొందుకోలేక, ఏ యొక్క తండ్రి నీకు స్తోత్ర ఆదరణ లేక, నెమ్మది లేక, సంతోషం లేక, కృంగి అలసి విసికి వేసారిన ప్రతి వారి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాలను జ్ఞాపకము చేసుకొని అయ్యా నీకు స్తోత్రం తండ్రి. పాలిచ్చు తండ్రి తన పిల్లలను రొమ్మును ఆనించుకొని నడిపించినట్లుగా ఒక్కొక్క కుటుంబాన్ని మీరు నడిపించండి నాయన. ఒక్కొక్క కుటుంబానికి మీరు తండ్రిగా ఉండండి తండ్రి. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు పరామర్శించండి నాయన. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఆదుకునండి తండ్రి. ఒక్కొక్కరి కుటుంబం యొక్క బాధ్యతను మీరు వహించి వారి జీవితాల్లో అద్భుతాలు మీరు చెయ్యండి యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. కృపగలిగిన దేవా నీకు స్తోత్రం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయునని లేఖనము సెలవిచ్చుచూ ఉండగా తండ్రి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, కుటుంబంలో ఒంటరితనాన్ని, దుఃఖాన్ని, విచారాన్ని అనుభవించుచున్న ఒక్కొక్కరిని ప్రభా మీ హక్కును చేర్చుకొని తండ్రి, తండ్రిగా ముందుగా నడిచి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దయతో మీరు సహాయము చేయండి నాయన. మా పితడైనటువంటి యోబు వలె, మా పితడైనటువంటి అబ్రహాము వలె తండ్రి నీకు స్తోత్రం నాయన. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి కొదువను తీర్చండి, ప్రతి కొరతను మీరు తీర్చండి, అద్భుతాలు మీరు జరిగించండి యేసయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. దగ్గరగిన దేవానికి స్తోత్రం. ఇస్సాకుకు నిర్ణయ కాలమందు తండ్రి అద్భుతాన్ని చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు కనుక సంఘములో ఉన్న యవన బిడ్డలందరినీ కూడా దయతో జ్ఞాపకము చేసుకుని తండ్రి వారి వివాహ విషయంలో మీ చిత్తం నెరవేర్చబడేటట్లుగా మీరు బాధ్యత వహించి అద్భుతాన్ని జరిగించి దైవ చిత్తానుసారమైన పరిశుద్ధ వివాహాలు జరగాలి తండ్రి. బిడ్డలు ఆశీర్వదించబడాలి, వారి జీవితాలు కట్టబడాలి, వారి జీవితాలు దీవెనకరంగా మార్చబడాలి తండ్రి.
పరలోకపు తండ్రి మీరు బాధ్యత వహించి అద్భుతాలు యవ్వన బిడ్డల జీవితాల్లో జరిగించి మహిమను పొందుకోండి స్వామి. మీకు స్తోత్రాలు నైనా. అయ్యా నీకు స్తోత్రం. మీరు తండ్రి అయ్యుండి ప్రభా మీకు స్తోత్రం. గద్దిస్తానని ప్రభా, బుద్ధి చెప్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దగ్గరిగిన దేవా నీకు స్తోత్రం. అపాయకరమైనటువంటి చివరి దినాల్లో ఉంటూ ఉండగా తండ్రి ప్రతి వారు కూడా మీ గద్దింపుకు లోబడగలిగినటువంటి మనస్సును మీరు దయతో అనుగ్రహించండి యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయినా నీకు స్తోత్రం. ప్రేమించే కుమారుని నేను శిక్షిస్తానని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. ఇదే త్రోవ, దీనిలో చక్కగా నడుము, కుడికైనా ఎడమకైనా తొలగిపోవద్దని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి ఏ ఒక్కరు తప్పిపోకుండా, లోకములో కలిసిపోకుండా, మనుషులలో ఆచారాల్లో కలిసిపోకుండా తండ్రి చక్కని తిన్నని యేసయ్య మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడిచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవ దయతో మీరు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు సహాయము చేయండి నాయన. కృప కలిగిన దేవానికి స్తోత్రం. పితుడైన సొలొమోను గూర్చి మీరు సెలవిచ్చుచూ ఉన్నారు. అతడు ఒకవేళ పాపము చేసిన ఎడల దెబ్బలతో అతన్ని శిక్షించి నేను సరిచేసే తండ్రిగా ఉన్నారని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అయినా నీకు విరోధంగా చేసినటువంటి తలంపులే కానీ, ఆలోచనలే కానీ, క్రియలనే కానీ, తప్పిదమలే కానీ దయతో మీరు సరిచేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా శాశ్వతమైన నీ కృపతో నింపమని, నీ కృపలో స్థిరపరచమని, తొట్టిల్లకుండా అంతవరకు కూడా ప్రతి ఒక్కరు ఈ చక్కని మార్గంలో నడిచేటట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు స్థిరపరచమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మీరు సహాయము చేయండి నాయన. తొట్టిల్లిపోకుండా, అధైర్యపడిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఈ ఆత్మీయ పరుగు పందెములో ప్రతి ఒక్కరిని స్థిరపరచని నాయన. మీకు స్తోత్రం తండ్రి. అద్భుతాలు జరిగించని నాయన. మంచివారు పిల్లలకు ఆస్తిని సమకూరుస్తారని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి పర సంబంధమైన ఐశ్వర్యాన్ని, భూ సంబంధమైన ఐశ్వర్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి ధారాళముగా దయచేయండి. కుటుంబాల్లో ఉన్న కొదువ తొలగిపోవాలి, దరిద్రత తొలగిపోవాలి, శాపము తొలగిపోవాలి, చేతుల కష్టం ఆశీర్వదించబడాలి. పిల్లల తరాలకు సరిపడా సమృద్ధి అయినటువంటి దీవెన ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి నాయన. నిశ్చయముగా తండ్రి నోవాహు ఇంటికి రక్షణ కలుగు చేసి ఉన్నారు. ఎందరైతే కుటుంబ రక్షణ కొరకు కన్నీరు కాచుతూ ఉన్నారు, ఉపవాసం ఉంటూ ఉన్నారు, ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారో తండ్రి అట్టి కుటుంబాలన్నిటిని జ్ఞాపకము చేసుకుని నాయన ప్రతి కుటుంబం కూడా రక్షణ పొందాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనబడాలి తండ్రి. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆరాధించకుండా అడ్డుపడుతున్న సాతాను యొక్క ఆలోచనలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. కుటుంబాలకు రక్షణ కలుగును గాక, కుటుంబాల్లో వెలుగు కలుగును గాక, కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. మీరు అద్భుతాలు జరిగించండి నాయన. నన్ను అడుగుము, జనమును స్వాస్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని సెలవిచ్చి ఉన్నారు ప్రభా. తెనాలి పట్టణాన్ని రక్షించండి నాయన. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు రక్షించండి నాయన. సంఘ సహవాసములోనికి ప్రతి దినమును నూతనమైన ఆత్మలను సమకూర్చండి నాయన. ఈయన వేసి పిలవండి తండ్రి. సంఘాన్ని విస్తరింప చేయండి నాయన. సంఘములో నూతన ఆత్మలు చేర్చబడాలి. మందిరం పట్ట చాలనంత గొప్ప జన సమూహాన్ని ఏలవేసి తీసుకొని వచ్చి ఉన్నతమైన ఆశీర్వాదం పరిచర్యలో మీరు కలుగ చేసి మహిమను పొందుకోండి స్వామి. పరలోకపు తండ్రి నిశ్చయముగా ఈ యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకునేటట్లుగా మీరు సహాయము చేయండి. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబానికి కూడా మీరు తండ్రిగా ఉండి సకల ఆశీర్వాదాలతో జ్యోతిర్మయుడైన తండ్రి మీరు తృప్తిపరిచి ఆశీర్వాదంతో వర్ధిల్ల చేయని నాయన. ఇప్పటి వరకు అదృశ్య దేవునిగా ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరించి ఈ పునరుత్థానపు ఆరాధనను మహిమకరంగా జరిగించినందుకు నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీ పక్షంగా మీ దాసులను అభిషేకించి వాడుకున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నా. ఇంకను బలపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, సత్తువను, నూతన కృపను మీరు ధారాళముగా దయచేయండి నాయన. కొలతలేని ఆత్మశక్తితో మీరు అభిషేకించండి నాయన. నూతనమైన ప్రకటననిచ్చి నిలిచిన ప్రతి స్థలములో కూడా దీవెనకరమైన పాత్రగా, ఘనమైన పాత్రగా వాడుకొని మహిమను పొందుకునండి. తీర్మానం చేసిన ప్రతి కుటుంబానికి తండ్రిగా మీరుండి నడిపించి మహిమ కలిగిన మీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక.
ఆమేన్. హల్లెలూయా.